Seeing monsters at your window. No, you can't sleep, you pretend though. You don't have to play the hero. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈ వ్లాగ్ ట్రావెలింగ్ అండ్ ప్యాకింగ్ అదంతా అయితే ఒక దాంట్లో పెడుతున్నాను. అండ్ చాలా రోజులు అయిపోయింది నేను ట్రావెల్ చేసినంతసేపు అస్సలు అవ్వలేదన్నమాట ఎక్కడ అప్డేట్స్ ఇవ్వడానికి. బట్ ఇన్స్టాగ్రామ్లో అట్లా పోస్ట్ చేస్తూ ఉన్నాను. మీకు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. వచ్చిన తర్వాత మొన్న మండేనే వచ్చాం. వచ్చిన తర్వాత పాప ఇంకా కుట్టోడు ఇద్దరు సిక్ అనమాట. సో స్లోగా అయితే పెట్టడానికి నేను ట్రై చేస్తాను ఎలాగోలా. అండ్ ఈ వ్లాగ్కి వచ్చేసరికి ఊరెళ్ళక ఇంకా నెక్స్ట్ డేనో బిఫోర్ డేనో వెళ్తున్నాం అనమాట. లైక్ 2 days బిఫోర్. ఇంకా లాస్ట్ మినిట్ షాపింగ్ ఉండింది, కొన్ని తీసుకోవాల్సినవి అండ్ అప్పటికప్పుడు కావాలి అనుకున్నవి అయితే షాపింగ్ చేద్దామని చెప్పి బయలుదేరాం సొలంటర్నాకి వెళ్ళడానికి. నేను అసలు వెళ్ళాలి అని అనుకోలే. లాస్ట్ మినిట్లో ఇంకా నేను కూడా బయలుదేరుతున్నాను అనమాట. ఎందుకంటే నువ్వు కూడా రాలే, దూరం వెళ్తున్నాం కదా అని అన్నారు. సరే అని చెప్పి ఇంకా బయలుదేరుతున్నాను. ఒక పక్కన ఏంటంటే ఇంకేదన్నా పిల్లలతోటి వెళ్ళేటప్పుడు ఏంటంటే ఏది వదలటానికి లేదు, అన్నీ ప్యాక్ చేసుకోవాలి. ఎందుకంటే అక్కడ మనం వాడేవి దొరుకుతాయో లేదో మనకు తెలియదు, అండ్ వాళ్ళకి పడుతుందో లేదో తెలియదు. సో ప్రతి ఒక్కటి నేను లిస్ట్ అవుట్ చేసుకుని అయితే తీసుకుని వెళ్ళాను. చాలా రీసెర్చ్ చేశాను ఏమేం కావాల్సి వస్తాయి ఏదంతని. సాలిడ్స్ అప్పటికి స్టార్ట్ చేయకపోయి ఉండుంటే అసలుకి ఏం అవసరం ఉండేది కాదు నాకు, ఎందుకంటే నా ఫీడింగే కాబట్టి. బాటిల్ ఫీడ్ అయితే మళ్ళీ అది కూడా తీసుకోవాలి, ఫార్ములా అదంతని. బట్ సాలిడ్స్ అయితే స్టార్ట్ చేసేసాం కాబట్టి వీడి ఫుడ్, ఇంకా వీడి వాటర్ బాటిల్స్, ఇంకా డైపర్స్, టిష్యూస్ చాలా ఉన్నాయన్నమాట. కొన్ని మెడిసిన్స్ కూడా ఎందుకన్నా మంచిది అని చెప్పి అయితే లిస్ట్లో రాసి పెట్టుకున్నా అనమాట. ఇంకా అలాగా లాస్ట్ మినిట్లో సొలంటున్న వరకు వెళ్ళి అయితే కొని తెచ్చుకున్నాము సామాన్లన్నీ. అండ్ ఆ రోజు నైట్ అస్సలు నిద్రపట్టలేదు. ఈయన ఎందుకనో కిందకి వెళ్ళి చూసేసరికి మా డోర్ బయట అనమాట ఇది ర్యాబిట్ అలా తిరుగుతూ ఉంది. చిన్న క్లిప్పింగ్ తీశారు, అందుకని మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. చాలా చల్లగా ఉండింది, కానీ స్నో అయితే లేదు, చల్లగా ఉండింది. ఈసారి వింటర్ అంతా వింత క్లైమేట్. అండ్ ఇటలీలో కూడా ఎలా ఉంటుందా ఏంటా క్లైమేట్ అని చాలానే అనుకున్నాం. ఇంకా నేనేంటంటే నాది చాలా సూపర్ థిక్ వింటర్ జాకెట్ అనమాట. అదైతే అక్కడ రోమ్కి అంత అవసరం లేదు, అంత పెద్ద జాకెట్ అవసరం లేదు. నార్మల్ డౌన్ జాకెట్స్ ఉంటే సరిపోతుంది, ఎలాగో స్వెటర్స్ అవి వేసుకుంటాం కాబట్టి. సో ఇంకా నా దగ్గర అయితే డౌన్ జాకెట్ ఏం లేదు, అందుకని ఇంక తమ్ముడి దగ్గరికి వెళ్ళి అది కూడా తీసుకున్నాను అనమాట. వాడైతే ఏదో జీన్స్ జాకెట్ ఇచ్చాడు, అది వేసుకోక స్టైల్గా ఉంటుందని. సరే అని ఇంక అదైతే తెచ్చుకున్నాను. మా కుట్టోడు చూసారా నాకు ముద్దు పెడుతున్నాడు. ఇంకా ఆ రోజు ఏంటంటే ఇంకా మరుసటి రోజు బయలుదేరుతున్నాం అనగా ముందు రోజు అనమాట. హెయిర్ కట్ చేసుకోవాలి అని అది చెప్తున్నారు అక్కడ, హెయిర్ కట్ చేసుకోవాలని. ఇంకా పిల్లలకి స్కూల్ ఉంది యాక్చువల్గా, కానీ ఏంటంటే వాళ్ళు లేదు మేము వెళ్ళాం, ప్యాకింగ్ చేసుకోవాలి, చాలా హడావిడి అయిపోద్ది వెళ్ళొచ్చేటప్పటికి అని అన్నారు. సరే నిజమే కదా అనిపించింది, ఎందుకంటే మొత్తం అంతా నేను ఒకదాన్నే తీయాలంటే కష్టం. కుట్టోడు అసలు ఆగట్లేదు, అండ్ వాడిని మ్యాక్సిమం టైమ్స్ నేను ఎత్తుకునే ఉండాలి. ఇంకా అన్ని సామాన్లు అయితే నేను తీయలేను. కరెక్ట్గా అదే రోజు వాష్ కూడా పెట్టుకున్నాను అనమాట, ఎందుకంటే ఊరికి తీసుకుని వెళ్ళాల్సిన బట్టలన్నీ వీళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పుడు వేసేసుకుని అట్లా ఎగదిగా చేసేసారు. ఇంకేంటంటే లాస్ట్ మినిట్లో ఇంకా వాష్ కూడా పెట్టాను అనమాట. పాపం ఈయన ఆ వాష్ కూడా చేసుకుని వచ్చారు. బట్టలు ఇంకా నేను ఫాస్ట్గా మడత పెట్టేసేసి ఏవైతే ఊరికి తీసుకుని వెళ్ళాలో అవి మాత్రం పక్కన పెట్టారనమాట, ఐరన్ చేసి సర్దుకుందామని. ఇంకా వీళ్ళు లంచ్ టైం అయింది. కొన్ని ఏంటంటే మన సాలిడ్స్లో పాస్తాలు, రైస్ విత్ చికెన్ ఇట్లాగా అన్నీ ప్యూరీ చేసి ఉంటాయి అన్నమాట. ఇక్కడ చాలా ఈజీ ప్రిపరేషన్, ఏం లేదు, జస్ట్ వేడి చేసుకోవడమే. ఆ వేడి చేసుకోవడం మ్యాక్సిమం టైమ్స్ వీళ్ళు ఓవెన్లో పెట్టేస్తారు, కానీ నేనేంటంటే ఓవెన్లో అప్పుడే అంత సేఫ్ కాదులే అని చెప్పి నేను ఇట్లాగా ప్యాన్లో వేడి చేసి పెడుతున్నాను అనమాట. వాడికి అదే నచ్చుతుంది నిజం చెప్పాలంటే. ఇంకా ఆ రోజు లంచ్కి మష్రూమ్ ఇంకా
సోయా మిన్స్డ్ ఇది వేసి చేశాను అనమాట కర్రీ. ఎందుకంటే వెజిటేబుల్స్ ఏం లేవు, ప్లస్ పెట్టుకున్నా కూడా ఎలాగో ఫ్రిడ్జ్లో పాడైపోతాయి. అందుకని ఇంకా ఏమి ఉండకూడదు, అన్నీ మ్యాక్సిమం వాడేసేయాలని చెప్పి అన్నీ ఎంటీ చేసి అయితే పెడుతున్నాను అనమాట ఫ్రిడ్జ్లో. ఇంకా నేనేంటంటే ఈ క్యారియర్ ఖచ్చితంగా కావాల్సి వస్తుంది అక్కడ ఎయిర్పోర్ట్లో నడవటానికి కానివ్వండి, అక్కడ తిరగటానికి. కొన్ని చర్చెస్లో నేను విన్నది ఏంటంటే స్ట్రోలర్స్ అలౌడ్ ఉండదు అని చెప్పి. సో ఆ టైంలో అలా పట్టుకునే ఉండాలి తిరిగినంతసేపు, అంటే చాలా కష్టం. వీడికి ఏంటంటే ఈ క్యారియర్ అంతగా అలవాటు లేదు, వాడికి నచ్చదు అట్లా బిగుసుకుపోయినట్టుగా ఉండటం, ఫ్రీగా ఉండాలన్నమాట. సో అందుకని ఇంకా నేనేంటంటే ముందు రోజు తీసి పెట్టుకుంటున్నాను. అంతకుముందు ఒకసారి పెట్టుకున్నానండి 1-2 సార్లు. కాకపోతే ఏంటంటే నాకే ప్రాక్టీస్ అవ్వాలి అన్నట్టుగాని ఓన్గా పెట్టుకోవడానికి ఇంకా అలా పెట్టుకుని అయితే ఆ రోజంతా పనులు చేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా బట్టలన్నీ తీసి పెట్టాను, ఏమేమి ఐరన్ చేయాలి అవన్నీ ఊరికి తీసుకుని వెళ్ళడానికి. ఈయన ఇంకా లాస్ట్ మినిట్ వరకు ఆఫీస్ వర్క్ చేస్తూ ఉన్నారనమాట. 7కో ఏమో అయింది, ఇంకప్పుడు బయటకు వచ్చి ఐరన్ చేయడం మొదలెట్టారు. నేనేంటంటే ఎన్ని పనులు ఎన్ని సర్దుకున్నా కూడా మనం ఇల్లు క్లీన్గా పెట్టి వెళ్తాం కదా ఊరు వెళ్ళేటప్పుడు. సో అది కూడా ఉండింది నాకు. షింక్లో ఉన్నవన్నీ ఖాళీ చేసి డిష్ వాషర్లో సర్ది అండ్ షింక్ మొత్తం అంతా నీట్గా క్లీన్ చేసుకుని అయితే వెళ్ళాలి ఖచ్చితంగా. సో అదే చేసుకుంటున్నాను అనమాట. ఇల్లు మనం నీట్గా పెట్టుకుని వెళ్తే తిరిగి వచ్చేటప్పుడు మళ్ళీ మనకి పిచ్చిగా అనిపించకుండా ఉంటుంది అని నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను. వెళ్ళేది 3-4 డేస్కే అయినా కూడా స్టిల్ నేను అలా ట్రై చేస్తాను అనమాట మ్యాక్సిమం నీట్గా పెట్టడానికి. ఇంకా మళ్ళీ వాడు ఫుడ్ టైం అయిపోయింది, ఇంకా మధ్యలో యువతలకు వచ్చి అదైతే చేసుకుంటున్నాను. ఇలా పని చేయడం అలాగా వీడిని చూసుకోవడం ఇదే సరిపోతుంది. అప్పటికి నేను జస్ట్ అలా తీసి పెట్టాను అంతే బయట అన్ని సామాన్లు. ఎవరికి ఏమేమి వేసుకోవాలి, ఎవరేమేమేమి పెట్టుకోవాలి అదంతా అయితే పెట్టుంచాను. లాస్ట్కి ఇంకా ఈయనైతే ఐరన్ చేసిన తర్వాత ఒకటేసారి సర్దుతా అన్నారనమాట సూట్ కేసులో. సో అందుకని ఇంకా నేనేం పెట్టుకోలేదన్నమాట. ఎందుకంటే నా కాన్సన్ట్రేషన్ అంతా, నా టెన్షన్ అంతా కుట్టోడి మీదే ఉంది. వాడు ఎలా ఉంటాడా, ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు ఎలా ఉంటాడా. చాలామంది పిల్లలు ఏడుస్తూ ఉంటారు, అంతవరకు ఎందుకంటే మా బుజ్జమ్మని నేను 1.5 year 2 years తర్వాతే తీసుకుని వచ్చాను ఇక్కడికి. 2 years తర్వాత తెచ్చినప్పుడు అదే నాకు చుక్కలు చూపించింది అనమాట. బట్ ఎలాగోలో మేనేజ్ చేశాను నేను ఒక్కదాన్ని ట్రావెల్ చేసేటప్పుడు. కానీ ఇంత చెంటి పిల్లోడిని ఎలా మేనేజ్ చేస్తామా, ఇద్దరు ఉన్నా కూడా ఎలా ఉంటుందా అదంతా టెన్షన్ అనమాట. ప్లస్ పిల్లలు ఏడుస్తూ ఉంటే చుట్టూరు జనాలు మన ఒక రకంగా వింతగా చూస్తూ ఉంటారు. ఆ ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది అనమాట. లైక్ అమ్మో మనల్ని చూస్తున్నారే అనే ఇది ఎక్కువ ఉంటుంది. కానీ అర్థం చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. పాపం పిల్లలు ఏడుస్తున్నారు అయ్యో అనుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఇంకా అదే ఆలోచనలో ఉన్నా అనమాట. అండ్ ఇంకోటి భయం ఏంటంటే ఏమి మర్చిపోకూడదు, ఏం మిస్ కాకూడదు, లిస్ట్లో ఉన్నాయన్నీ పెట్టుకోవాలి. సో మొత్తం అంతా లిస్ట్ అవుట్ చేసుకుని ఏమేమి పెట్టుకున్నాను అండ్ ఏమేమి నెక్స్ట్ డే మార్నింగ్ పెట్టుకోవాలి. సో ఇట్లాంటివన్నీ టిక్ కొట్టుకుంటా ఉన్నా అనమాట. ఇంత పిచ్చిగా నేను ఎప్పుడు లేను. వీళ్ళిద్దరిని వేసుకుని వచ్చేటప్పుడు కూడా నేను ఎంత ప్రిపేర్ అవ్వలేదు అసలుకి. ఏదో అట్లా పైన అన్నట్టుగాని వీటితోటి అసలు అదేంటో మరి నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట నాకు. ఆ ఓసిడి లెవెల్స్ అంటారు చూడండి అది. ఇంకా పొద్దున్నే మాకు 7 o'clock అనమాట ఫ్లైట్. సో 7 కంటే అట్లీస్ట్ 2 hours అన్నా మేము ముందే ఉండాలి. ఇంటికి దగ్గరే కాబట్టి మాకు చాలా తొందరగా వెళ్ళిపోతాం. మేము 10-15 minutes లోపే వెళ్ళిపోతాము. ఓన్లీ థింగ్ ఏంటంటే మాకు లగేజ్ కార్లో సర్దుకోవడానికి టైం పడుతుంది. ఫస్ట్ అనుకున్నాము పక్కన ఒక ఫ్యామిలీ ఉన్నారు తెలిసిన వాళ్ళు, తెలుగు వాళ్ళే అనమాట. సో వాళ్ళని దింపమని చెప్దామని, కానీ మళ్ళీ అనిపించింది రిటర్న్ వచ్చేటప్పుడు మళ్ళీ కష్టమైపోద్దని. రిటర్న్ మళ్ళీ మేము ఈవినింగ్ 5 o'clockకి ల్యాండ్ అవుతాం. మళ్ళీ అప్పుడు చలిలో పడి ట్రైను బస్సు ఇవన్నీ కన్నా, ట్రైన్ కాదులేండి బస్సు ఒక్కటే, కానీ 2 బస్సులు మారాలి మళ్ళీ ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి. సో అదంతా కన్నా ఆల్రెడీ టైర్డ్ అయిపోయి ఉంటాం, మళ్ళీ కష్టం అవుద్ది. మన కారు అలా పార్కింగ్లో పెట్టేసుకుని అలా వెళ్ళిపోదాం.
3 డేస్కే కదా అని అనుకున్నాం. సో అలాగా ఇంకా పార్కింగ్లో అయితే పెట్టి వెళ్ళిపోదాం అని చెప్పి బయలుదేరిపోయామన్నమాట. కరెక్ట్గా ఏంటంటే మాకు కార్లో కార్ సీట్ సరిపోవాలి, అండ్ మేమందరం సరిపోవాలి, స్ట్రోలర్ సరిపోవాలి, సూట్ కేస్ సరిపోవాలి. సో పెద్ద కారే కావాలి, మళ్ళీ క్యాబ్ ఇవన్నీ ఎందుకు వచ్చింది అనవసరంగా అని చెప్పి పార్కింగ్లో అయితే పెట్టేసుకోవాలి అని అనుకున్నాం అనమాట. సో అలాగా ఇంకా బయలుదేరిపోయాం. పొద్దున్నే ఎంత హడావిడి అయిపోయిందంటే పాపం వీడికైతే స్నానం లేదు, ఏం లేదు, అంత పొద్దున్నే స్నానం ఏం చేపిస్తాం. అలా బయలుదేరిపోయాం. మేము మాత్రం స్నానాలు అవి చేసుకుని ఇంకా మా వెహికల్లోనే బయలుదేరామన్నమాట. చూస్తుండగా చాలా ఫాస్ట్గా గడిచిపోయింది టైం అనేది. అసలు టెన్షన్ వచ్చేసింది. వీడు ఫస్ట్ ఫ్లైట్ ట్రావెల్ ఏమో కానీ మాకు మాత్రం సినిమా కనిపించింది. ఎక్కడికి వెళ్ళినా కూడా నేను ఎదురు రావటం అలవాటు ఇంట్లో అంతని. ఇంకా అందుకనే ఫ్లైట్కి వెళ్ళేటప్పుడు కూడా, అంటే ట్రావెలింగ్కి వెళ్ళేటప్పుడు కూడా ఎదురొచ్చా అనమాట. వచ్చి కూర్చున్నాను. టెన్షన్ ఓ పక్కన లేట్ అయిపోతా ఎట్లా అని చెప్పి. ఎందుకంటే ఫస్ట్ టైం కదా, ఆ ఫుడ్ అది పెట్టుకున్నాను కుట్టోడిది కూడా డైపర్ బ్యాగ్లో. అలౌడ్ ఉంది అని తెలుసు, బట్ స్టిల్ ఏమో లాస్ట్ మినిట్లో ఏమన్నా అంటారేమో, ఎట్లా ఉంటుందా అని అనమాట. ఇంకా బయలుదేరాం, కానీ ఎయిర్పోర్ట్కి చేరుకుని గేట్కి వెళ్ళే వరకు మా గుండె దడ కొట్టుకుంటుంది. నాకైతే చెమటలతోటి తడిసి ముద్దయిపోయాను అనమాట. టాప్ టు బాటమ్ అంతా టెన్షన్ వచ్చింది. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే ఇంత చూడండి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది ఎయిర్పోర్ట్ తోటి, ఎన్నిసార్లు ఫ్లైట్లు ఎక్కాం, అయినా కూడా ఈసారి ఏంటో కొత్త గేట్ ఇచ్చారనమాట. లైక్ ఆ సైడ్ మేము ఎప్పుడు వెళ్ళాల ఇప్పటివరకు. ఒక టర్మినల్ దగ్గర పెట్టుకున్నాం మేము పార్కింగ్, వేరే టర్మినల్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది. నడుచుకుంటూ వీడిని పట్టుకుని స్ట్రోలర్ కూడా చెక్ ఇన్ లగేజ్లో ఇచ్చేయాలన్నమాట. సో రిజిస్టర్ చేసి చెక్ ఇన్లో వేసేసాం స్ట్రోలర్ కూడా. క్యారియర్ ఏమో నా బ్యాగ్లో ఉంది, హ్యాండ్ లగేజ్ బ్యాగ్లో. అది తీసే టైం కూడా లేదు ఇంకా నాకు. లేదు అర్జెంటుగా వెళ్ళిపోవాలి, టైం అయిపోతుంది, మీది ఫ్లైట్ టైం అయిపోతుంది, మీరు త్వరగా వెళ్ళిపోండి అని అన్నారనమాట చెకింగ్ చేసేటప్పుడు. ఆల్రెడీ ఈయన ఆన్లైన్ చెకింగ్ చేసేసారు, జస్ట్ ఒక సూట్ కేస్ ఇవ్వడమే, చెక్ ఇన్ లగేజ్ లైక్ సూట్ కేస్ అనమాట. మేమేంటంటే యాక్చువల్గా ఈ టికెట్స్ మీద 10 kgs అలౌడ్ ఉంటుంది హ్యాండ్ లగేజ్. వాళ్ళు చెక్ ఇన్ లగేజ్ ఫ్రీగా ఇవ్వట్లేదు, సో పే చేయాలన్నమాట చెక్ ఇన్ లగేజ్కి. ఇంకా అందుకని చెప్పి ఒక 24 kgs సూట్ కేస్ది పే చేశారు ఈయన. సో అందరిది కలిపి దాంట్లో పెట్టేసుకున్నాం. హ్యాండ్ లగేజ్ ఎంత కాదన్నా ఏదో ఒకటి వస్తుంది. సో అలాగైతే వెళ్ళాం అనమాట. ఎంత టెన్షన్ అయిపోయిందంటే అసలుకి. మేము అలా ఎక్కామో లేదో ఫ్లైట్, బోర్డింగ్ కంప్లీట్ అయింది, ఇంకా రెడీ అయిపోవడమే టేక్ ఆఫ్కి అని అన్నారు. అంత లాస్ట్ మినిట్ వరకు అటు కాదు ఎత్తుక్కుంటానే ఉన్నాము. అండ్ సెక్యూరిటీ చెక్ దగ్గర ఎంతమంది జనం, తీరా చూస్తే ఆ జనం అంతా ఈ ఫ్లైట్లోనే తేలారు అనమాట. లైక్ పిల్గ్రిమేజ్కి వెళ్ళిన వాళ్ళందరం ఆ ఫ్లైట్లోనే ఉన్నాం. మాకే తెలియదు మేమందరం ఒకటే దానికి వెళ్తున్నామని. బట్ కార్డినల్ని చూసామన్నమాట మేము ఫ్లైట్ ఎక్కేటప్పుడు. మా సీట్ కోసం మేము వెళ్తూ ఉంటే దారిలోనే కార్డినల్ కూడా కనిపించారు. ఈయన అన్నారు కొంచెంసేపు అయిన తర్వాత బాబుని వచ్చి చూపిద్దాం కార్డినల్కి అని. సో అలాగా ఇంకా టేక్ ఆఫ్ టైంలో నేనేంటంటే ఆల్రెడీ వాడు స్లీపింగ్ టైం, అది మధ్యలో నిద్ర లేపి తీసుకుని వచ్చాను. సో వెంటనే పాలు ఇవ్వడం స్టార్ట్ చేశాను అనమాట, సీట్ బెల్ట్ వేసేసుకుని. ఇంకా వాడు ఏంటంటే అలా నిద్రలోకి వెళ్ళిపోయాడు. కాసేపు ఒక చిన్న నాప్కి తీసుకున్నాడు. సో అలాగా నేను టేక్ ఆఫ్ టైంలో వాడు చెవులు మూసుకుపోకుండా, వాడు క్రాంకీగా అయిపోయి ఏడవక ముందే నేను పాలించి పడుకోబెట్టేశాను. ఇంకా అమ్మయ్య అనుకున్నాం. సరేలే ఇంకా టేక్ ఆఫ్ అయిపోయింది, మేజర్ థింగ్ అయిపోయింది. ఇంకా తర్వాత వాడు ఏడవాల్సిన అవసరం లేదు, చక్కగా నిద్రపోయాడు. ఇంకా అందరూ పడుకుని పోయారు నేను తప్పితే. అలా చూస్తూ ఉన్నాను అనమాట. రోజరీ చెప్పుకున్నాను టేక్ ఆఫ్ అయిన తర్వాత, ఎందుకంటే కుట్టోడికి ఇదే ఫస్ట్ టైం ట్రావెలింగ్. అసలు స్టాక్హోమ్ దాటి ఎక్కడికి వెళ్ళలేదు, అలాంటి డైరెక్ట్గా రోమ్కి వెళ్తున్నాం వాడిని తీసుకుని. బాగా అనిపించింది. అండ్ ఈ ఫ్లైట్లో ఏంటంటే నాకు అంతగా నచ్చలేదు అస్సలకి. అంటే
ఏ హోస్టెస్ తోటి యాంబియన్స్ సరిగ్గా లేదు, ఏమో అసలు నాకేం నచ్చలేదు. నేను దీని గురించి మళ్ళీ విడిగా ఏదైనా బ్లాగ్లో మాట్లాడతాను. బట్ అక్కడ ఏంటంటే ఫుడ్ కూడా ఫ్రీ కాదనమాట, దాన్ని కూడా పే చేయాలి. పెద్ద ఆకలి వేసేసింది, పొద్దున్నే లెగిస్తే ఆకలి వస్తుంది కదా. సో అలాగే ఇంకా వ్రాప్స్ తీసుకున్నాం. ఇంక ఈయన ఏంటంటే చెప్పాను కదా కార్డినల్ కూడా అదే ఫ్లైట్లో ఉన్నారని చెప్పి, సో ఈయన పక్కకు తీసుకుని వచ్చి కార్డినల్తో మాట్లాడిస్తున్నారు అనమాట కుట్టోడిని చూపించి. ఇంకా యంగెస్ట్ పిలిగ్రిమ్ వీడే అని చెప్పి అనుకుంటా ఉన్నారు, నవ్వుకున్నారు. అదే చిన్న బిట్ వీడియో తీసుకున్నాను, గుర్తుగా ఉంటుంది అని చెప్పి. ఇంకేంటంటే వాడికి ఫుడ్ టైం అయిపోయింది, 10 o'clock కల్లా మేము ల్యాండ్ అయిపోతాం. కాకపోతే ఏంటంటే వాడికి ల్యాండ్ అయిన తర్వాత మేము మళ్ళీ ట్రైన్ ఎక్కడానికి వెళ్ళాలన్నమాట. సో ఆ గ్యాప్లో నేను ఫీడ్ చేయడం అదంతా కష్టం అవుతుంది. సో అందుకని ఇంకా కొంచెం ముందే పెట్టేస్తున్నాను వాడికి ఫుడ్ అనేది. ఫ్లైట్లో ఉన్నప్పుడే పెట్టేస్తే ఏదైనా డైపర్ చేంజ్ చేయాలన్నా దిగిన తర్వాత చేయొచ్చు, కానీ ఇంకా ఫీడ్ చేస్తూ కూర్చోవాల్సిన అవసరం ఉండదు కదా అని చెప్పి చక్కగా పేజీ చేయకుండా అందరితోటి ఏదో అసలుకి అందరూ తెలుసు అన్నట్టుగా వెనకాల ముందు కూర్చున్న వాళ్ళందరినీ పలకరించాడు, అందరినీ చూసి నవ్వుతున్నాడు. అసలు చాలా బాగా అనిపించింది అనమాట. ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తున్నాడు అని అస్సలు అనిపించలేదు, ఏదో చాలా ఎక్స్పీరియన్స్డ్ ట్రావెలర్ లాగా అనిపించింది. హ్యాపీగా నవ్వుతూ ఉన్నాడు, అందరితో ఆడుకున్నాడు, అన్నతోటి అక్కతోటి చక్కగా ఫోటోలు దిగాడు. అసలుకి ఏదో పెద్ద ఎక్స్పీరియన్స్ ఉన్న ఫెలో లాగా ఇంకా కిటికీలోంచి చూసి కాసేపు అలా చూస్తూనే ఉన్నాడు అనమాట. భలే ఇదనిపించింది నాకు వాడిని చూసిన తర్వాత. మనం తిరగచ్చు, ఇంకొంచెం పెద్దగా నాకు ఇంకా తిరగచ్చు, ఎందుకంటే కొంచెం అప్పుడేంటంటే మొత్తం అన్ని బేబీ ఫుడ్ తీసుకుని వెళ్ళాల్సిన అవసరం ఉండదు, ప్రాపర్ సాలిడ్స్ పడతాయి కాబట్టి, ప్యూరీస్ అవన్నీ కాకుండా. సో బాగా అనిపించింది. అండ్ వెళ్ళే దారిలోనే స్విట్జర్లాండ్ మీద నుంచి వెళ్తాం అనుకుంటాను, నాకు పెద్ద ఐడియా లేదు, కానీ మా పెద్దోడు చెప్తున్నాడు, అమ్మ స్విస్ ఆల్ప్స్ అమ్మ ఇవన్నీ అని చెప్పి. చాలా బాగుందన్నమాట వ్యూ చూస్తానికి. మొత్తం అన్ని కొండలే, చాలా దూరం వరకు కొండలే కనిపిస్తాయి ట్రావెల్ టైంలో. అండ్ టాప్లో మంచు కవర్ అయిపోయి ఉంది, ఎంత బాగుందో అసలుకి చూడ్డానికి. ఇంకా నాకు ఎప్పుడు విండో సీట్ రాదు, వచ్చినా కూడా నేను కూర్చొని బాబు నాకు చాలా భయం, అది చూడాలంటే అదొక రకంగా కడుపులు తిప్పేస్తూ ఉంటుంది. ఆ వ్యూస్ అన్నీ మా పెద్దోడే ఆస్వాదిస్తూ ఉంటాడు, నేనేంటంటే యువతలు కూర్చుని అవన్నీ వీడియోలు తీసుకుంటూ ఉంటాను. ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ కాదు 15 minutes ముందే మేము ల్యాండ్ అయిపోయాం అనమాట. మాకేంటంటే అంత కొత్త కదా, ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎత్తుకుంటూ అయితే ట్రైన్ ఎక్కాలి, ట్రైన్ ఎక్కి వెళ్దాం అని అనుకున్నాము, ఎందుకంటే తెలుసుకోవాలని, తిరిగి వచ్చేటప్పుడు కూడా మాకు యూజ్ అవుతుంది కదా అన్నట్టుగాని ఇంకా ట్రైన్ ఎక్కాలని అనుకున్నాం. దిగిన తర్వాత ఆ వ్రాప్స్ ఏదో తిన్నామే కానీ ఆకలికి అది కూడా ఏమంతగా నచ్చలేదు. నిజం చెప్పాలంటే బయట షాపుల్లో కొనుక్కుని వెళ్తే పోయేది, కానీ ఏంటంటే మాకు గేట్ ఎత్తుక్కోవడంలోనే చాలా టైం వేస్ట్ అయిపోయిందనమాట. లేదంటే చక్కగా ఎక్స్ప్రెస్ హౌస్లో తినేవాళ్ళం. మా వెనకాల కూర్చున్న ఒక ఓల్డ్ ముసలాయన్ని చూసారు కదా, ఆయన కూడా పిల్గ్రిమేజ్ దీనికే వచ్చారనమాట. మరుసటి రోజు పొద్దున్నే మీటింగ్ పాయింట్లో కలుసుకున్నాం. నేను అది మళ్ళీ మీతో నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేసుకుంటాను. ఇంకా ల్యాండ్ అయిపోయాం. ల్యాండింగ్ టైంలో కూడా అస్సలు పేచీ చేయలేదు, మెలుకునే ఉన్నాడు కానీ అస్సలు పేచీ చేయాల, కానీ డైపర్ చేంజ్ చేయాల్సి వచ్చింది, తిన్నాడు కదా. ఇంకా ల్యాండ్ అవ్వగానే ముందరైతే డైపర్ చేంజ్ చేసుకుని మళ్ళీ మా లగేజ్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నాము. చూడండి పిల్లలు ఎన్ని రకాలుగా ఎంత కాస్ట్లీ బొమ్మలు కొనినా కూడా వాళ్ళకి ఇలాంటి పేపర్ల మీద ట్యాగుల మీద ఉంటుంది ధ్యాస అంతా. బొమ్మలు ఇస్తుంటే అది వద్దంట, పాసిఫైర్ ఇచ్చాను అది వద్దంట, ఈ ట్యాగ్ కావాలంట. ఇంకా మేమేంటంటే ల్యాండ్ అవ్వగానే ఈయన మనీ డ్రా చేశారనమాట యూరోస్లోని, ఎందుకంటే క్యాష్ కావాల్సి వస్తుందేమో మళ్ళీ కష్టం అవుతుంది అని చెప్పి ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ క్యాష్ అయితే డ్రా చేశారు. అండ్ ఎయిర్పోర్ట్లోనే ఉన్నాయి చాలా టికెట్ కౌంటర్లు ట్రైన్స్కి, కాకపోతే ఏంటంటే అందులో క్లియర్గా లేదనమాట, లైక్ కిడ్స్కి కూడా టికెట్ తీసుకోవాలా లేకపోతే ఏంటి అని చెప్పి. ఇంకా అక్కడ కనుక్కుంటే ఆ కౌంటర్లో అన్నారు, మీరు స్టేషన్కి వెళ్ళిపోయిన తర్వాత స్టేషన్లో ఒక కౌంటర్ ఉంటుంది, అక్కడ డైరెక్ట్గా మనుషులు ఉంటారు, వాళ్ళతో మాట్లాడి అవసరమా లేదా అన్న వాళ్ళకే టికెట్లు తీసుకోండి అని అన్నారు.
ఎయిర్పోర్ట్ నుంచి ఒక ట్రైన్ ఉంటుంది, అదేంటంటే టర్మినీకి వెళ్తుంది అనమాట. సో అది మెయిన్ సెంటర్ లాగా స్టేషన్. ఇంకా టర్మినీ నుంచి మళ్ళీ మా ఎయిర్బిఎన్బికి వేరే ట్రైన్ ఎక్కాలి. సో టర్మినీకి వెళ్ళటానికి ఇప్పుడు మేము టికెట్స్ కొనుక్కోవాలన్నమాట. అలాగే ఇంకా ఎయిర్పోర్ట్ బయటకు వచ్చి వేరే టెర్మినల్ సైడ్ వెళ్తున్నాము. ట్రైన్ ఎక్కడానికి వేరే టెర్మినల్ అనమాట. సో బయటకు వచ్చి ఇలా నడవాలి. సో బయటకు వచ్చి ఇలా నడుచుకుంటూ అయితే వెళ్తున్నాం. చల్లగానే ఉండింది, కానీ తట్టుకోలేనంత చలి కాదు. కానీ పిల్లలకు మాత్రం కొంచెం సేఫ్గానే ఉండాలి, అందుకనే వాడికి అలా ఓవరాల్ వేసి పెట్టే ఉంచా అనమాట. ఎందుకు వచ్చిందిలే బయటకు వచ్చినప్పుడు వాడిని సిక్ అవ్వడం అని చెప్పి. ఇంకా ట్రైన్ ఎక్కేసాం, టికెట్స్ తీసుకున్నాం. పెద్ద బాబుకి అయితే టికెట్ తీసుకోవాలన్నారు, పాపకు అవసరం లేదు, అండ్ కుట్టోడికి అసలు ఎలాగో అక్కర్లేదు. ఇంకా ట్రైన్ అయితే తీసుకున్నాము, లగేజ్ పెట్టేసేసుకుని కూర్చున్నాం. మా కుట్టోడికి ఇదే ట్రైన్ అనమాట, ఫస్ట్ టైం ట్రైన్ ఎక్కడం. అన్నీ ఫస్ట్ టైమ్స్, ఫ్లైట్ ఫస్ట్ టైము, ట్రైన్ ఫస్ట్ టైము. సో వాడు భలే అమేజింగ్గా చూస్తూ ఉన్నాడు అనమాట కిటికీలంక, ఏంటి ఇంత వెళ్తున్నాయి అన్నీ ఫాస్ట్గా అన్నట్టుగాని. నాకైతే ఇదంతా చూస్తూ ఉంటే ఇండియాలోనే ట్రావెల్ చేస్తున్నాం అని అనిపించింది ఒక్క సెకండ్కి. ఏదో వందే భారత్ ట్రైన్ ఎక్కి వెళ్తున్నామా అన్నట్టు. అది రోమ్, ఇటలీ లాగా నాకు అస్సలు అనిపించలా. సో అక్కడ టర్మినీలో మళ్ళీ మేము ట్రైన్ చేంజ్ అయ్యాం, వేరే ట్రైన్ మా ఎయిర్బిఎన్బికి. కానీ మాకు అక్కడ ఒక ఏమంటారు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే, మ్యాప్స్లో చూసుకుని మేము ఒక దగ్గరికి వెళ్ళిన తర్వాత మేము ఉండబోయే ఎయిర్బిఎన్బి కొండ పైన అనమాట. ఎంత ఎత్తు మెట్లెక్కాలి, అండ్ 24 kgs సూట్ కేస్ వేసుకుని ఆ కొండ ఎక్కడం అనేది మా వల్ల కాలేదు. ఇంకా కొండ కింద నుంచి కొండ మీదకి క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళాం అనమాట, మేము బుక్ చేసుకున్న ఎయిర్బిఎన్బికి. ఇదంతా నేను మీకు నెక్స్ట్ వ్లాగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏం జరిగింది ఏంటి అని. సో మొత్తానికైతే అంత కొంచెం డిస్టెన్స్ కోసం మేము మళ్ళీ క్యాబ్ బుక్ చేసుకుని అయితే వెళ్ళాల్సి వచ్చిందనమాట. అదొక నెగటివ్ ఇది ల్యాండ్ అవ్వగానే మాకు అయ్యింది. అండ్ అది కనిపిస్తుందా, వాటికన్ మ్యూజియం. అది వాటికన్ మ్యూజియంస్ గోడ ఎదురుగానే మా ఎయిర్బిఎన్బి అనమాట. అప్పటికే బ్యాటరీ డౌన్, కొంచెం కడుపులో ఏదో ఒకటి వేసుకుని అయితే మళ్ళీ మేము బయటికి వెళ్తాం. సో ఇదండి ఈ వ్లాగ్కి. నెక్స్ట్ వ్లాగ్ కోసం వెయిట్ చేయండి, ఎందుకంటే అది కూడా సూపర్ ఉండబోతుంది. ఈ వ్లాగ్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు, అండ్ కమెంట్ చేసి చెప్పండి ఎలా ఉంది అని చెప్పి. నేనైతే మళ్ళీ ఇంకొక వ్లాగ్ తోటి మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటివరకు టేక్ కేర్, బాయ్. Seeing monsters out your window. No, you can't sleep, you pretend though. You don't have to play the hero. 'Cause I got you like you got me. When the earth shakes, when the bombs scream, until our last breath.